ఏఎస్ఎల్ దగ్గర కింద మీరు చెప్పినట్టు ఉద్ది బాగుంటుంది కానీ ఉద్దితో అంతా స్ట్రాంగ్ ఉంటుంది మధ్యలో సైడ్ కనిపించేలాగా ప్లాట్ఫామ్ ఆర్టిస్ట్ ఇలాగ ఎక్కినట్టు పోలీస్ గార్డు ఉన్నారన్నా ఎక్కేస్తారు అందరూ పార్క్ వచ్చిన వాళ్ళు అందరూ బయట వచ్చేస్తారు. అవును మనోడి కంటే ఇదే నారు కాబట్టి అక్కడ దీన్నే తీసుకుని వెళ్ళిపోయి అలాగ అడ్డంగా హలో వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడ ఉన్నారు? సరే ఇప్పుడు మొన్న మనం అనుకున్నట్టు చిత్రాంగి పక్కన ఇవన్నీ రైల్వే బ్రిడ్జ్ కింద శుభ్రం చేయించుకున్నాము. అది మరి ఒక అద్భుతమైన పార్క్ కింద రెడీ అయ్యేటట్టుంది. ఇప్పుడు మరి పిల్లర్స్ కిందన దాన్ని ఎట్లా చేయాలి, దానికి యాక్సెస్ ఎలాగ ఇవ్వాలి అంటే రేపు ఎల్లుండి కల్లా మొత్తం క్లీన్ అయిపోవాలి. నేను మొత్తం కొట్టడం కాదు, చేసేయాలి. ఎప్పుడు తీస్తారు? ఎల్లుండి మంగళవారం ఈవినింగ్ నాకు మొత్తం ఆ రోడ్డు ఎలా ఉందో అలా చేసి చెప్పండి. అది కూడా క్లీన్ చేసి చెప్పేస్తాను. చెప్తే నేను ఏం చేయాలనేది ప్లాన్ చేస్తాను. క్లీన్ చేస్తాను. మొత్తం మీరు కష్టపడ ఓకే. యాక్చువల్లీ ఇక్కడి నుంచి ఈ పిల్లర్ తర్వాత నుంచి గోదావరి ఈ పార్క్ కూడా మనం ఏం చేస్తామంటే ఇలా స్లోప్ తీసుకొస్తున్నాం. లాన్ వీనంత వచ్చి ఇప్పుడు దాని కింద చక్కగా బెంచ్లు గించులు పెట్టి 1 ఏకర్ పైన వస్తుంది కదన్నా? ఉంటుంది సార్, 1 ఏకర్ పైన ఉంటుంది. సీట్ కూడా అప్పుడు దీన్ని కూడా ఇలా స్లోప్ తీసుకొస్తాం. ఇలా స్లోప్. ఇప్పుడు ఇక్కడ సమాధులు ఎక్కడ ఉన్నాయి? మధ్యలో మనం వచ్చినప్పుడు తీసేసారు కదా. అదే ఎక్కడ ఉన్నాయి? పెద్ద పెద్ద కొనసాగులు చాలా ఎక్కువ చేశారు. అప్పుడు 20-30 రోజులు సపోర్ట్ చేశారండి. ఆయన పౌరసంలో వచ్చేసారండి. గెస్ట్ హౌస్కి ఆనుకొని ఉన్న రైల్వే బ్రిడ్జ్ కింద ఉన్న ఖాళీ స్థలం. ఇప్పటిదాకా మనం చూసినట్టయితే ఇక్కడ ఒక బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లకి అడ్డా కింద ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ ప్రాంతాన్ని జరుగుతూ ఉన్నాయి. పుష్కర్ ఘాట్కి ఆనుకుని ఈ ప్రాంతం
మొన్ననే రైల్వే డిఆర్ఎం గారిని కూడా రిక్వెస్ట్ చేశాం. మేము ఏ రకంగా అయితే పుష్కర్ ప్లాజా దగ్గర ఆ రోడ్ని చూస్తే పూర్వం దెయ్యాలు తిరిగాయని చెప్తూ ఉండేవారు. మరి ఆ ప్లేస్ని ఏ రకంగా పుష్కర్ ప్లాజా కింద సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామో ఈ ప్రాంతాన్ని కూడా రైల్వే డిపార్ట్మెంట్ని అనుసంధానం చేసుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్ చేత ఈ యొక్క ప్రాంతాన్ని కూడా ఒక అద్భుతమైన పార్క్ కింద తయారు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఏరియాని అంతా కూడా శుభ్రం చేస్తూ ఉన్నాము. ఈ రైల్వే ప్రాంతానికి సంబంధించి నిజంగా ఎంత బాధ అనిపిస్తూ ఉందనంటే, రాజమహేంద్రవరానికి ఇంత అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి, అసలు ఇప్పటిదాకా ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపానికి పోలా. ఇవాళ ఈ ప్రాంతంలో వచ్చి మొన్న మేము మీటింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చూసాం. ఇవన్నీ చూసి ఏంటి ఇంత దారుణంగా ఉన్నాయి, అసలు ఎందుకు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, దీన్ని అంతా కూడా శుభ్రం చేసి రేపు మంగళవారం నాటికి మొత్తం అంతా ఒక ఖాళీ గ్రౌండ్ కింద తయారు చేసి రైల్వే అధికారులను కూడా ఇక్కడికి వాళ్ళని కూడా పిలిపించి ఈ బ్రిడ్జ్ని సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోని దృష్టిలో పెట్టుకుని ఏ ప్లేసెస్లో పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి, ఏ ప్లేసెస్లో పబ్లిక్ యాక్సెస్ ఇవ్వకూడదు అని వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ బేస్ చేసుకుని మున్సిపల్ కార్పొరేషన్తో ఇది ఒక అద్భుతమైన పార్క్ కింద తయారు చేయబోతూ ఉన్నాము. ఇది మొత్తం ప్లేస్ టోటల్ చూసుకున్నట్టయితే సుమారుగా 1.5 ఎకరం పాటు ఈ యొక్క ల్యాండ్ ఉంటుందని ఒక అంచనా ఉంది. సో ఈ 1.5 ఎకరం పార్క్ కూడా రాజమహేంద్రవరానికి ప్రజలకి చాలా ఆహ్లాదకరంగా, అటుపక్కనేమో గోదావరి నది ఉంది, ఇటు పక్కనేమో రైల్వే స్టేషన్, గోదావరి రైల్వే స్టేషన్, ఇంకొక పక్కన వెళ్తేనేమో డైరెక్ట్గా పుష్కర్ ఘాట్కి ఆ రోడ్కి, మెయిన్ రోడ్కి యాక్సెస్ ఉంది, ఐ లవ్ రాజమండ్రికి యాక్సెస్ ఉంది. ఇది మొత్తం 3 ప్లేసెస్కి యాక్సెస్ ఇచ్చే విధంగా దీన్ని ఏ రకంగా ఉపయోగించాలనే పాయింట్ని చూసుకొని అతి త్వరగా, అంటే ఇప్పుడు మనం పండగ నాటికి ఇవ్వకపోయినా ఉగాది నాటికి రాజమహేంద్రవరం ప్రజలకి అంకితం చేసే విధంగా ఈ పార్క్ని తయారు చేయబోతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఒక 1.5 ఎకరం వస్తుందన్నా మొత్తం తెలియట్లేదన్నా. కొద్దిగా 2 ఎకరాలు ఉండదేమో. ఇప్పుడు ఈ బిడ్డ ఇలా పెట్టి వెళ్ళారా బాగుంటుంది.